ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా గాయత్రి పాపను పావనమూర్తి హాల్లో ఆడిస్తూ ఉంటాడు. ఇంకా దురంధర, తిలోత్తమ, వల్లభ ఇంకా అక్కడికి వస్తారు. గాయత్రి పాప వల్లే తిలోత్తమ చెయ్యి నయం అయినట్లు తెలిసిందని ఇంకా పావన అంటాడు. ఇంకా తిలోత్తమ, అవును పావనమూర్తి, ఇన్నిసార్లు నిన్ను కసురుకునేదాన్ని, కానీ ఈరోజు మెచ్చుకుంటున్నాను, నీకు కూడా థ్యాంక్స్ అని చెప్పి అంటుంది. ఇంకా దురంధర, ఊరికే థ్యాంక్స్ కాదు వదిన, గాయత్రి షేక్ హ్యాండ్ బాగా ఇస్తుంది, చెయ్యి ఇవ్వు వదిన అని చెప్పి అంటే ఇంకా పావనమూర్తి, గాయత్రి పాప మనం వెళ్దాం పదా అని అంటాడు. ఇంకా తిలోత్తమ, ఒక్క నిమిషం పావనమూర్తి, పాపకి షేక్ హ్యాండ్ ఇవ్వనివ్వు అని చెప్పి ఇంకా గాయత్రి పాపకు షేక్ హ్యాండ్ ఇస్తూ, ప్లీజ్ షేక్ హ్యాండ్ అని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంది. ఇంకా పావనమూర్తి, అక్కయ్య మనం ఓ గేమ్ ఆడుకుందాం, నేను పాపని పట్టుకొని పరిగెడతా, నువ్వు పాపని పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు దురంధర, ఓరి మీ వేషాలు, వదిన ఇబ్బంది ఎందుకు పెడుతున్నారండి అని చెప్పి అంటుంది. ఇంకా తిలోత్తమ, పర్వాలేదులే దురంధర, పాప సరదా పడుతుంది కదా అని అంటే ఇంకా తిలోత్తమ పరిగెడుతూ పాప చేయి పట్టుకోగానే ఇంకా షాక్ కొడుతుంది. ఇంకా గాయత్రీదేవి చెయ్యి తగిలితేనే తిలోత్తమకి షాక్ కొడుతుంది. పునర్జన్మలో గాయత్రీదేవే గాయత్రి పాప కాబట్టి తిలోత్తమకి ఇంకా షాక్ కొడుతుంది. ఇంకా అందరూ అక్కడికి వస్తారు. షాక్ కొట్టిందని ఇంకా తిలోత్తమ చెప్తుంది. గాయత్రి పాప చేతిని తాకగానే షాక్ కొట్టిందని ఇంకా తిలోత్తమ అంటుంది. ఇంకా అందరూ ఆ మాట విని షాక్ అవుతారు. ఇంకా సుమన, అప్పుడెప్పుడో చెప్పారు, గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తి తన కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేతికి టచ్ చేస్తే షాక్ కొడుతుందని అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు హాసిని, ఇప్పుడు ఏమంటావు చిట్టి, ఈ పాపే గాయత్రి అత్తయ్య అంటావా అని అంటే ఇంకా సుమన, నేనేదో అన్నాను అని మీరు అలా ఒప్పేసుకోకండి అని చెప్పి అంటుంది. ఇంకా నయని, అత్తయ్య నిజంగానే గాయత్రి పాప చెయ్యి తగిలి మీకు మంట వచ్చిందా అని అంటే ఇంకా అప్పుడు పావనమూర్తి పరిగెడుతున్నప్పుడు బాడీలో కరెంట్ పాస్ అవుతుందని, అందువల్ల ఇంకా షాక్ కొట్టిందని అంటాడు. ఇంకా విక్రాంత్ కూడా సైన్స్ ప్రకారం అలా అవుతుందని చెప్తాడు. ఇంకా తిలోత్తమ వాళ్ళు అది తమకు తెలుసని, కానీ అంత గట్టిగా షాక్ కొట్టడం ఏంటని అడిగితే ఇంకా హాసిని, పావనమూర్తి ఇద్దరు ఇంకా పాపను పట్టుకొని పరిగెత్తుకొని షాక్ కొట్టినట్లు నటిస్తారు. ఇంకా మొత్తానికి అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఇంకా కవర్ చేస్తారు వాళ్ళిద్దరు. ఇంకా పాపని తీసుకొని పావనమూర్తి, హాసిని వెళ్ళిపోతారు. ఇంకా రాత్రి వల్లభ, తిలోత్తమ ఇంకా చేతికి వెన్న పూస్తూ సేవలు చేస్తూ ఉంటాడు. ఇంకా హాసిని కూడా అక్కడికి వస్తుంది. గజగండ దగ్గరకు వెళ్ళి, మీ చెయ్యి నయం చేసుకున్నారు కానీ విశాల్ సంగతి ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఇక నయని కూడా వస్తుంది. ఇంకా నయని, అత్తయ్య ఆ మని గురించి కాదు కానీ మీ చేతికి మంట ఎలా వచ్చిందా అని అడుగుదామని వచ్చాను అని అంటుంది. ఇంకా హాసిని, అయ్యో చెల్లికి అనుమానం వచ్చినట్టుంది, అనుమానం వస్తే ఒక పట్టాన వదలదు, ఈ బ్రహ్మరాక్షసి ఏం చేసి వస్తుందో అని చెప్పి అనుకుంటుంది. ఇంకా తిలోత్తమ, గాయత్రి పాప షేక్ హ్యాండ్ ఇచ్చింది కానీ అప్పుడు ఏం కాలేదు, హాసిని అన్నట్లు మిస్ ఫైర్ అనుకుంటా అని చెప్పి అంటుంది. ఇంకా వల్లభ, నైని వాళ్ళు వెళ్ళిన తర్వాత మమ్మీ పాప చెయ్యి తగిలిన తర్వాత కదా మంట వచ్చింది, మరి ఎందుకు నైనితో అబద్ధం చెప్పావని అంటే ఇంకా తిలోత్తమ, నైని కంటే ముందు మనకు నిజం తెలియాలి, తెలుసుకుంటాను అని అంటుంది. ఇంకా ఉదయం తిలోత్తమ, వల్లభ గజగండ దగ్గరికి వెళ్తారు. ఇంకా గాయత్రి పాప కుడి చేయి తగలగానే షాక్ కొట్టినట్లు అయిందని, మంట కూడా వచ్చిందని ఇంకా తిలోత్తమ గజగండకు చెప్తుంది. ఇంకా గజగండ గాయత్రీదేవి వదలదు అని తన కొడుకుని చంపిన ఆమె వంతు చూస్తా అంటాడు. ఇంకా గాయత్రి పాప గాయత్రీదేవి అయితే మన ఇద్దరికి ఒకేసారి పగ తీరుతుందని తిలోత్తమ అంటుంది. నిజం తెలుసుకోవడానికి పాప మీద విషప్రయోగం చేయాలని, పాప నైని బిడ్డ కాకపోతే మీ కుట్ర పసిగడుతుందని, లేదంటే కనిపెట్టలేదని చెప్తాడు. పాప ఒకవేళ చనిపోతే గాయత్రీదేవి చనిపోతుందని అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.